guys, welcome back to our channel Homely Vlogs. అందరు బాగున్నారా? లాస్ట్ బ్లాగ్ వచ్చేసి ఏంటి మేడారం అనుకుంటా కదా. సో ఆఫ్టర్ చాలా డేసే అవుతుంది, 2-3 వీక్స్ అవుతుంది అనుకుంటా మళ్ళీ ఇప్పుడు వ్లాగ్ తీస్తున్నాను. సో ఎందుకంటే మధ్యలో చాలా డిస్టర్బెన్స్ వచ్చాయన్నమాట. ఐ థింక్ 2 వీక్స్ అట్లా గ్యాప్ వచ్చినట్టుంది కదా. సో ఎందుకంటే నా మొబైల్ రిపేర్ వచ్చిందనమాట, సో కెమెరా ప్రాబ్లమ్. సో దానివల్లే ఆల్మోస్ట్ 2 వీక్స్ నేను గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. సో అదేంటో బ్యాడ్ లక్, 2 వీక్స్ గ్యాప్ తీసుకున్నందుకే నా వాచ్ అవర్స్ మొత్తం డిక్రీస్ అయిపోయాయి అన్నమాట. సో సాడ్. మళ్ళీ ఏం కాదు, ఇట్స్ ఓకే, మళ్ళీ ట్రై చేద్దాం, మళ్ళీ ఇంక్రీజ్ చేసుకుందాం అని చెప్పి ఇంకా నాకు నేనే మోటివేట్ చేసేసుకొని స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ. సో అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి కొంచెం రాగా అన్ఫిల్టర్డ్గా డే ఇన్ మై లైఫ్ అన్నట్టు చేద్దామని అనుకున్నాను. సో ఎప్పుడు ఈ కాన్సెప్ట్ చేయలేదు కదా, ఎప్పుడు డే ఇన్ మై లైఫ్, బట్ యాక్చువల్గా ఎలా ఉంటుంది రాగా తీద్దామని చెప్పి నేను కాస్త అనుకున్నాను అనమాట. సో ఈరోజు నా మార్నింగ్ అయితే చాలా ఫ్రెష్ అండ్ పాజిటివ్ వైబ్స్తో స్టార్ట్ అయ్యాయి. సో ఇందాకే ఫ్రెష్ అప్ అయ్యాను, సో రెడీ అవుతున్నాను అనమాట. సో మా లియో చాలా పెద్దవాడు అయిపోయాడు. లియో హాయ్ చెప్పు, అందరికి హాయ్ చెప్పు. హాయ్, ఫ్లయింగ్ కిస్ ఇవ్వు, ఫ్లయింగ్ కిస్ ఇవ్వు, సెల్యూట్ చెప్పు. చూసారా, చాలా నేర్చేసుకున్నాడు, బుద్ధిమంతుడు అయిపోయాడు మా లియో. అంతకుముందు కూడా బుద్ధిమంతుడు, ఇప్పుడు ఇంకా పెద్దవాడు అయిపోయాడు. సో ఏం లేదండి, ఈ వ్లాగ్ వచ్చేసి మా లియో మీద తీద్దామని అనుకున్నాను. యాక్చువల్లీ చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేసి కొలాగ్ చేసి ఒక వ్లాగ్ చేద్దామని అనుకున్నాను. బట్ అస్సలు ఎక్కడ ఛాన్స్ ఇస్తున్నాడు, అస్సలు ఇవ్వట్లేదు. ఏదైనా చిన్న వీడియో తీస్తున్నాను అంటే అదేంటో కనిపెట్టేసి అస్సలు ఆ యాక్టివిటీ స్టాప్ చేసేస్తున్నాడు, అస్సలు చేయట్లేదు. సో అస్సలు ఛాన్స్ ఇవ్వట్లేదు అన్నమాట. సో నేను కూడా నాకు కొంచెం టైం కావాలి, చాలా గ్యాప్ వచ్చేసరికి నేను కూడా కొంచెం డిమోటివేట్ అయ్యాను అన్నమాట. ఇదేంటి ఇంత డిక్రీస్ అయిపోయింది వాచ్ అవర్స్ అనేది అని అనుకున్నాను. బట్ ఇట్స్ ఓకే, అవుతూ ఉంటాయి, బట్ మనమే మూవ్ ఆన్ అయిపోవాలి. సో ఇలా చాలా గ్యాప్ తీసుకొని ఈ వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అన్నమాట. అండ్ ఇంకో చెప్పన్నా, నో లియో, వెయిట్ గాయస్, నేను మా లియోని కొంచెం బుజ్జగించి నేను మళ్ళీ బ్యాక్ వస్తాను. బాయ్. అండ్ డ్రెస్ డీటెయిలింగ్ వచ్చేసి వీనెక్ వచ్చేసింది అన్నమాట. సో టోటల్ కంప్లీట్ థ్రెడ్ వర్క్. అండ్ ఐ లవ్ దిస్ డ్రెస్ గాయస్. ఎందుకంటే నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ఇది ఆల్రెడీ 1 వాష్ కంప్లీట్ అయ్యాక కూడా కలర్ అస్సలు ఫేడ్ అవుట్ అవ్వలేదన్నమాట. సో దుప్పట్టా వచ్చేసి కంప్లీట్ ప్రింట్ అన్నమాట, ప్రింట్ కూడా వెళ్ళలేదు 1 వాష్ తర్వాత కూడా. ఎంత బాగుందంటే ఈ డ్రెస్, ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ దిస్. ఎవరికైనా ఈ డ్రెస్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేసి ఉంటాను, కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అన్నమాట. దుపట్టా వచ్చేసి 1 సైడ్ ఆర్ 2 సైడ్స్ కూడా ఎలా అయినా బాగానే ఉంటుంది. ఒక క్లాసిక్ లుక్, లేకపోతే ఏదైనా దేనికైనా ఇన్వైట్ చేస్తే ఈ డ్రెస్ మాత్రం పర్ఫెక్ట్ అని నేను చెప్తాను. ది బెస్ట్ చేంజ్ ఇన్ 2026 ఏంటంటే, నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా మీతో షేర్ చేసుకొని ఉంటాను ఆల్రెడీ. దట్ ఈస్ డైరీ రైటింగ్ అన్నమాట. సో డైరీ అంటే ఓన్లీ సిచ్యువేషన్స్ అండ్ మన ఫీలింగ్సే కాదు, నాకేమన్నా గుర్తు లేనివి కూడా నేను నోట్ చేసి పెట్టుకుంటున్నాను కాబట్టి నాకు చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఎనీథింగ్ కంటెంట్ రిలేటెడ్ అయినా, లేకపోతే ఆర్ ఈరోజు ఈ వర్క్ ఉందంటే నోట్ చేసి పెట్టేసుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్కటి నేను నోట్ చేసుకుంటున్నాను. అండ్ డైరీలాగా కూడా ప్రతి ఒక్కటి నేను స్మాల్ మూమెంట్స్ కూడా గుర్తుండేలాగా రాసుకుంటున్నాను అన్నమాట. ఐ లవ్ దిస్ హ్యాబిట్ అన్నమాట. సో ద బెస్ట్ హ్యాబిట్ ఇన్ 2026 అంటే ఇదే అని నేను స్ట్రాంగ్గా చెప్తాను.
వీకెండ్ వస్తేనే ఏదో ఒకటి ఆర్గనైజ్ చేసుకుందాం అని అనుకుంటే ప్లాన్ చేసుకుంటాను. అదేంటో ఈ వీక్ జ్యువెలరీ బ్యాంగిల్స్ పార్ట్ మొత్తం మంచిగా ఆర్గనైజ్ చేసుకుందామని చెప్పి అనుకున్నాను అన్నమాట. సో 1 వీక్ నుంచి అసలు నేను నా వార్డ్రోబే చెక్ చేసుకోవట్లేదు. సో ఎటు వెళ్ళడానికి లేదు. ఆల్మోస్ట్ లాస్ట్ టైం మేడారంకి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా వార్డ్రోబ్ అస్సలు ఓపెన్ చేయలేదన్నమాట. ఎలా ఉంది ఏంటి అని ఇప్పుడు కండిషన్ చెక్ చేసి ఎంత టైం పడుతుందని మంచిగా ఎస్టిమేట్ చేసుకొని ఈరోజు ఆర్గనైజ్ చేసుకోవాలన్నమాట. సో ఇవాళ ఫస్ట్ ప్లాన్ అయితే ఇదే అన్నమాట. లెట్స్ ఆర్గనైజ్ ది థింగ్స్ ఆఫ్ మీ. వార్డ్రోబ్ చూడగానే లిటరల్లీ నేను చాలా షాక్ అయ్యాను అనమాట. ఇంత మెస్సీ ఉందేంటి, అస్సలు చెక్ చేసుకోవట్లేదు. సడన్గా చూసేసరికి చాలా మిస్ అయిపోయిందన్నమాట. సో ఫాస్ట్గా ఇంకా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇంకా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది కదా ఎక్కువ మెస్ ఉంటే. సో అలా మెల్లిమెల్లిగా కంప్లీట్ చేసుకున్నాను. Where is parrot? Good. ఇంకా డక్. ఇంకా లియో బిజీలో లియో ఉంటే ఫాస్ట్గా ఏదైనా ఫ్రూట్స్ కట్ చేద్దామని చెప్పి ఇంకా మస్క్ మిలన్ కడమడింది అనమాట. ఇది మా లియో ఫేవరెట్ ఫ్రూట్ అనమాట. సో అందుకే కట్ చేసి కాస్త ఇద్దామని చెప్పి, అండ్ నేను కూడా ఆర్గనైజ్ చేసి చాలా టైర్డ్ అయిపోయాను కాబట్టి కాస్త రిలాక్స్ అయిద్దామని అలా కిచెన్కి వెళ్ళి ఇలా వర్క్ స్టార్ట్ చేశాను అనమాట. Eat. సూపర్ చెప్పు. ఓహో ఇంకా రాకేష్కి బటర్ మిల్క్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే తను వచ్చే టైం అయిపోయింది. ఆల్మోస్ట్ అప్పుడు 2 అవుతుంది. సో 2:30 వరకు అలా వచ్చేస్తారు. సో ఈ మధ్య సమ్మర్ కూడా చాలా హాట్గా ఉంటుంది కాబట్టి వచ్చేసరికి కూల్గా జ్యూస్ తాగేస్తే కాస్త హైడ్రేట్ అవుతాడని చెప్పి నేను బటర్ మిల్క్ ప్రిపేర్ చేస్తున్నాను తన కోసం. స్పెషల్గా
షుగర్ వేసిన సాల్ట్ వేసిన షుగర్ కూడా వేసా, షుగర్ వేసా, కొంచెం సాల్ట్ వేసా. లియో నీకు కాసేపు టేస్ట్ చూసి నీ టేస్ట్ నీకు కూడా కావాలా లియో? నో, ఇందులో షుగర్ వేసా, వద్దు. బాగుందా? లియో బాగుంది. లియో తాగుతావా? నీకు మమ్మీని గ్లాస్ తీసుకురమ్మంట. ఓకేనా? నో, అందులో షుగర్ వేసా, వద్దు. ఏమైంది ఈరోజు లేట్ వచ్చావు? లేట్ ఎందుకు? ఏమైంది? ఎందుకు లేట్ అయిందంతా? అది నో లియో, అబ్బా నీకు షుగర్ వేస్తే చాలు నీకు. అవి చూడు. నో, చాలు ఇక, చాలు. ఇనఫ్. లియో హాయ్ చెప్పు. ఇగో బాగుందా? హాయ్. సూపర్ చెప్పు. సూపర్ చెప్పు. సూపర్ సూపర్ చెప్పు. సూపర్ చెప్పు. సూపర్ చెప్పు. ఇట్లా నువ్వు సూపర్ చెప్తే ఇంకొంచెం ఇట్లా చెప్పు. ఇట్లా చెప్పు. ఇట్లా చెప్పు. ఇట్లా చెప్పు. ఇట్లా చెప్పు. సూపర్ చెప్పు. అయితే ఇవ్వకు లియోకు, సూపర్ చెప్పట్లే. లియో చాలు. చి మీరు ఈరోజు మీ డైరెక్టర్ సార్ వస్తా అన్నాడు. వచ్చిండు. పొద్దున వస్తానన్నాడు. మ్మ్. పొద్దున వచ్చిండు. మ్మ్. తొందర పొద్దున్నే 6 o'clock డ్యూటీ వేయడం. అందుకని అసలు వెళ్ళను అనుకున్నావు కదా డ్యూటీకి. ఎలా అనుకున్నా కానీ అయిపోయింది. డైరెక్టర్ సార్ వస్తా. ఒకవేళ నువ్వు ఆబ్సెంట్ అయ్యేది ఉంటే ఏమో. ఆబ్సెంట్ అయింది కదా. నేను ఆబ్సెంట్ అయితే మార్నింగ్ అన్నావు కదా ఆబ్సెంట్ ఏం వెళ్ళాలనిపిస్తుంది. లేదు. జస్ట్ కొంచెం లేట్ అడుగు. ఒకవేళ లేట్ వెళ్తే ఏమవుతుంది మీ డైరెక్టర్ వస్తే? డైరెక్టర్ వస్తానని ముందే తెలిసింది కాబట్టి నేను తొందర వెళ్ళిపోయినా. ఆ, ఇక అయిపోయిన తర్వాత ఇక ఎందుకు ఏమైనా చెకింగ్ చేస్తాడా అక్కడ మీకు? ఎట్లా నడుస్తుంది అసలు మంత్ ఎండింగ్. ఇయర్ ఎండింగ్ కదా. ఇయర్ ఎండింగ్, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి ప్రొడక్షన్ టార్గెట్ చూసుకోవడానికి డైరెక్టర్ సార్ వచ్చింది అన్నట్టు. సో అందుకని కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా ఈరోజు ఎట్లుంది నాకు తెలిసి టెంపరేచర్ పెరుగుతా ఉంది. సో అందుకనే కొంచెం టైర్డ్ అయిపోయినా, డిహైడ్రేట్ అయినా. నువ్వు డిహైడ్రేట్ అవుతావని నీకు కోసం బట్టర్ మిల్క్ వేసాను నేను. నీకు ఎట్లా తెలుసు? అగో నేను ఎవరిని చెప్పు. అచ్చో. చెప్పు నేను ఎవరిని చెప్పు. ఓకే. ఓకేనా? ఎవరిని నేను ఏమవుతా? నువ్వు కాబట్టే చూసినావు కానీ. అందుకే నాకు తెలిసింది నువ్వు అక్కడ డిహైడ్రేట్ అయితే నాకు ఇక్కడ మెసేజ్ వచ్చింది. అందుకే బటర్ మిల్క్ వేసాను నీకోసం. ఓకే. జ్యూస్ వేద్దాం అనుకున్నా గానీ అది కంప్లీట్ పండలేదు. అది ఇదే బెటర్. ఇదే బాగుందా? చాలా బాగుంది. థ్యాంక్స్. థ్యాంక్ యూ. వేర్ ఇస్ డక్? గుడ్. హై ఫై. జెస్. నెక్స్ట్ ఏం చూద్దాం? వేర్ ఇస్ పికాక్? చూపించినానా? గుడ్. ఇంకా నీకు ఇటు సైడ్ ఉన్నవి అడుగుతావు నేను, అప్పుడు తెలుస్తుంది అన్నీ కరెక్ట్గా చెప్తున్నావా లేదా అని. వేర్ ఇస్ వల్చర్? లియో ప్లీజ్ గివ్ మీ ఎ సెకండ్ ఫర్ మీ. లియో ఇది చూడు. ఓ మై గాడ్, ఎక్కడికి? బిజీయా? హోంవర్క్ చేస్తున్నావా? ఓ బా, వాట్ ఏ డ్రాయింగ్ లియో. ఈ స్కై బర్డ్స్ కదా, బాగుంది, సూపర్. ఏది చూపించు నీది హోంవర్క్ ఏది? వావ్ సూపరా. పప్పకు చూపించేళ్ళు నీ హోంవర్క్ మొత్తం. ఫస్ట్ గో పప్పకు చూపించు హోంవర్క్. సూపర్. ఓకే, షో మీ డక్. వేర్ ఇస్ డక్? Yes. Show me peacock. No, that is hen. This is peacock. Show me crow. Yes.
That is oval. Show me pigeon. all Pigeon. అంటుండు. Pigeon. Show me pigeon. Pigeon. ఓకే సూపర్. మొత్తం నోట్లో కూడా రాసుకుంటున్నావు. పేపర్ అయిపోయింది అందుకే. కూరగాయలు అమ్ముతారు అడిగి. ఆయననే చెవులు పోసుకుంటున్నాడు అరిచి. ఎవరిదో వాయిస్ లియో? ఎవరిదో వాయిస్? పిగ్గిది. పిగ్ లియో ఎవరిదో వాయిస్ అది? అంత స్వీట్ వాయిస్. big contest and knockout really. Getting those 4 sixes. And as a team, what would they be thinking? Derek Sally still there, part of this unit as a coach. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ బ్లాగ్. ఆల్మోస్ట్ బీజిఎం లేకుండా అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం లేకుండా రాగా తీయడానికి ట్రై చేశాను యాక్చువల్ వాయిస్ వినబడేలాగా.